హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే ఎంగేజ్మెంట్ కోసం పెట్టుబడి చీరలు తీసుకొచ్చాము. ఎంగేజ్మెంట్ ముందు రోజు నైట్ ఇలా కూర్చొని ప్యాక్ చేస్తున్నాం. ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత పిచ్చో మా వాళ్ళని చూస్తే తెలుస్తుంది. నేను చీరలు తెచ్చి ముందు పెట్టేసరికి వాళ్ళందరూ చూడ ఎలా వచ్చి కూర్చున్నారో. మా చెల్లి కూడా ఈ గ్యాంగ్ లో జాయిన్ అయిపోయింది. రేపటి ఎంగేజ్మెంట్ కోసం తను మెహందీ పెట్టుకుంది. పది నిమిషాలలో అయిపోయే పనిని మేమంతా కలిసి గంట సేపు చేసాం. ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా ఎన్ని నగలున్నా వాటిపైన ఇంట్రెస్ట్ పోదు, ఇష్టము పోదు. అలా ఉంటది మాతోని. ఆడవాళ్ళకి శారీస్ కొనకపోయినా సరే వాటిని చూడడం కూడా ఒక ఆనందమే. ఎలా ఉంటదంటే పక్కింటి వాళ్ళు శారీ కొని మనకు చూపిస్తున్నప్పుడు కూడా చూడడం కూడా హ్యాపీనెస్. అదే మనం శారీ కొనుక్కొని వాళ్ళకి చూపించడం కూడా, వేరే వాళ్ళకి చూపించడం కూడా అదొక హ్యాపీనెస్. చూడడం హ్యాపీనెస్, చూపించడం కూడా హ్యాపీనెస్. అలా ఉంటది. ఇదంతా అయ్యే పనిలా లేదని శారీస్ అన్ని తీసుకొని ఆ శారీస్ పైన నేమ్స్ రాసి పక్కన పెట్టేసాం. శారీస్ ప్యాకింగ్ చేసిన తర్వాతకు ఎంగేజ్మెంట్ కోసం కొన్ని ఫ్రూట్స్ అవన్నీ ప్యాక్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. నాకు 1 డే పట్టింది ట్రేస్, బాస్కెట్స్ తీసుకురావడానికి. మెయిన్గా ఎంగేజ్మెంట్ కోసం మనం తీసుకోవాల్సిన 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ యాడ్ చేస్తున్నాం కదా వేరేవి, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకుంటాం కదా, అలా అవి కూడా ప్యాక్ చేశాను అనమాట. తీసుకొచ్చి ఒక 20 to 25 ఐటమ్స్ వరకు ప్యాక్ చేసాం. అబ్బాయి కోసం మనం తీసుకుంటాం కదా బెల్ట్, పర్ఫ్యూమ్, ఫేస్ వాష్, ఇలాంటి ఐటమ్స్ కూడా తీసుకొని ప్యాక్ చేసాం అనమాట. జెంట్స్ నేమ్ రాయడానికి తీసుకున్నాను. సో
మా పిల్లలు మధ్యలో వచ్చి నాకు అది కావాలి, నాకు ఆ చాక్లెట్ కావాలి, ఈ చాక్లెట్ కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ జెమ్స్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసాను. సో ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మ్యారేజ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందిని బ్లాగ్స్.